ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కాగ్నిజెంట్ కంపెనీ నుండి జెన్సీ క్యాంపస్ డ్రైవ్ కింద 2025 కింద ప్రోగ్రామర్ ఎన్లిస్టెడ్ ట్రైనీ రోల్ కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. దీనికి ఈ యొక్క ఉద్యోగానికి వచ్చేసి 4 LPA టు 6.7 LPA వరకు వచ్చేసి ఈ యొక్క జెన్సీ కేటగిరీ కింద అయితే వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 3 రకాల ఉద్యోగాల కోసం ఇక్కడ రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. ఆ యొక్క లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వెంటనే అప్లై చేసుకోగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి కాగ్నిజెంట్ కంపెనీ నుండి జెన్సీ క్యాంపస్ డ్రైవ్ కింద 2025 ఇయర్లో వచ్చేసి మనకి ప్రోగ్రామర్ ఎన్లిస్టెడ్ ట్రైనీ రోల్ కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో దీనికి ప్యాకేజ్ విషయానికి వస్తే 4 LPA టు 6.7 LPA వరకు అయితే శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే BE బీటెక్ ME MTech చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అక్రాస్ ఇండియా నుండి వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సో మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే జెన్సీ కింద మనకి ప్రోగ్రామర్ ఎన్లిస్టెడ్ ట్రైనీ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే 2025 బ్యాచ్ ఆఫ్ BE బీటెక్ ME MTech ఇంక్లూడింగ్ స్ట్రీమ్స్ ఈ నార్మల్ ట్రిపుల్ ఈ, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ కాకుండా లెదర్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ బ్రాంచెస్లో BE బీటెక్ ME MTech చేస్తున్న స్టూడెంట్స్ కూడా ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 10th క్వాలిఫికేషన్ నుండి హయ్యర్ గ్రాడ్యుయేషన్లో మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట. మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేది కూడా ఉండకూడదు. అడిషనల్ రిక్వైర్మెంట్స్ విషయానికి వస్తే ఫ్లెక్సిబిలిటీ బేస్ చేసుకొని మనకి వర్క్ ఫ్రమ్ ఎనీ కాగ్నిజెంట్ ఆఫీస్లో ఈ యొక్క పాన్ ఇండియా కింద ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్ టైమింగ్స్ అండ్ టెక్నాలజీ బేస్ చేసుకొని మనము వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే రెజ్యూమ్ ఉండాలి విత్ ఇంక్లూడింగ్ పాస్ ఫోటో సైజ్ అనమాట. తర్వాత ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేది కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అదర్ ఏదైనా గవర్నమెంట్ ID ప్రూఫ్స్ అనేది కూడా మీ దగ్గర ఉండాలన్నమాట. సో మనకి శాలరీ స్ట్రక్చర్ విషయానికి వస్తే దీంట్లో 3 రకాల శాలరీ స్ట్రక్చర్ అయితే ఉంటుందన్నమాట. జెన్సీ నెక్స్ట్ కింద మనకి ప్రోగ్రామర్ ఎన్లిస్ట్కి 6.7 హైయెస్ట్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జెన్సీ ప్రోగ్రామర్ ఎన్లిస్ట్ కింద మనకి 5.4 LPA పే చేస్తున్నారు. జెన్సీ ప్యాట్ ప్రోగ్రామర్ ఎన్లిస్ట్ ట్రైనీ కింద 4 LPA పే చేస్తున్నాడు. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ జాబ్ రోల్ కోసం 4 LPA టు 6.7 LPA వరకు అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఫస్ట్ రోల్ అయినా రావచ్చు, లేదా థర్డ్ రోల్ అయినా రావచ్చు అనమాట. దానికి శాలరీ వచ్చేసి 4 LPA టు 6.7 LPA వరకు అయితే ఉంటుంది. హైరింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే స్టెప్ 1 కింద మీరు 1 స్టెప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క అప్లికేషన్స్ అన్ని స్క్రీనింగ్ చేసి మీకు కమ్యూనికేషన్ అసెస్మెంట్, యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. స్టెప్ 3 కింద అది పాస్ అయిన వాళ్ళకి స్టెప్ 3 కింద టెక్నికల్ ఇంటర్వ్యూ ఇన్ పర్సన్ అయితే నిర్వహిస్తారు. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కేటగిరీ బట్టి జెన్సీ నెక్స్ట్, జెన్సీ ప్రో, జెన్సీ కింద మీకు ఈ యొక్క జాబ్ ఆఫర్ పే చేయడం జరుగుతుంది. తర్వాత ఆన్ బోర్డింగ్ అయితే ఇస్తారనమాట. లెటర్ ఆఫ్ ఇంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ లింక్ వచ్చేసి మనకి 7th ఫిబ్రవరి నాడు వరకు ఛాన్స్ అయితే ఉందన్నమాట ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, వెంటనే చూడగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.